ఈరోజు దేవుని మాట యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 7వ వచనం. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన భాగంలో కొందరు ప్రవక్తలను మనం గమనిస్తాం. వారు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వంటి వారు ఎక్కువ ప్రవచనాలను దేవుని నుండి ప్రజలకు తెలియజేస్తే, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకీ వంటి వారు కొద్దిపాటి ప్రవచనాలు దేవుని నుండి ప్రజలకు తెలియచేసి చిన్న ప్రవక్తలుగా పిలువబడుతున్నారు. వీరందరూ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు, యూదా వారికి ప్రకటించారు. దేవుని ప్రజలు వారు నడవవలసిన నడవడిక, జీవించవలసిన జీవిత విధానం, వారి నడవడికలో వారు చేస్తున్న పొరపాట్లను గూర్చి, వారి అవిధేయత, పాపము, తిరుగుబాటును గూర్చి ఆయన తన ప్రవక్తలకు దర్శన రూపంలో, స్వరము రూపంలో ఆయన తెలియజేసేవారు. ఆ నిర్దిష్టమైన కుటుంబానికి, ఆ నిర్దిష్టమైన వ్యక్తులకు దేవుని ప్రవక్తలు దేవుని సందేశాన్ని తీసుకుని వెళ్ళేవారు. దేవుడు పంపిన సందేశం అనగా వర్తమానం సమాధానకరమైనదైతే వారు ఎంతో సంతోషంతో ప్రవక్తను చేర్చుకునేవారు. దేవుడు ప్రవక్త ద్వారా పంపిన సందేశం వారి నడవడికకు గూర్చిన సరిచేయు హెచ్చరిక లాంటి వర్తమానమైతే వారు ప్రవక్తను సంతోషముతో చేర్చుకొనక తిరుగుబాటు చేయడం, వారిని గాయపరచడం, హాని చేయడం, కొంతమందిని చంపడం, బంధకాలలో ఉంచడం చేసేవారు. హిజ్కియా దినాలలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు అతని మరణ హెచ్చరికను, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని సందేశం పంపగా హిజ్కియా ఎంతో భయభక్తులతో ఆ సందేశాన్ని రిసీవ్ చేసుకున్నారు, స్వీకరించాడు. కానీ కొందరు ప్రవక్తల సందేశాన్ని ఆ నిర్దిష్టమైన ప్రజలు తిరుగుబాటు చేసినట్లు ఇర్మియా దినాలలో దేవుని ప్రజలకు వారి అవిధేయతను గూర్చిన హెచ్చరికను తెలియజేయమని ఆయన పంపగా ఇర్మియాను బొండలతో బంధించారు, చెరలో వేశారు, ఎంతో బలముగా గాయపరిచి కొట్టారు. ఒక విషయం మనం గమనించాలి, అదేమంటే సందేశం, హెచ్చరిక దేవునిది, ప్రవక్త ద్వారా పంపిన వారు దేవుడు. ప్రవక్త కేవలం ఒక రాయబారి అనగా ఒక పోస్ట్ మెన్ లాంటి వారు మాత్రమే. కానీ సందేశం, హెచ్చరికలో ఉన్న తీవ్రతను బట్టి వారు రిసీవ్ చేసుకునేవారు. ఆ ప్రవక్తలనే దేవుడు కావలి వారని చెబుతూ ఉన్నారు. కానీ ప్రజలు, వ్యక్తులు ప్రవక్త అనబడు కావలి వారిని గాయపరచడం, కొట్టడం, హింసించడం బాధాకరమైన విషయం కాదా? యెహెజ్కేలుతో దేవుడైన యెహోవా, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను అని ఈరోజు మన ధ్యాన వాక్యంలో చెబుతూ ఉన్నారు. నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను అని చెబుతున్నారు. 8వ వచనంలో దుర్మార్గముగా జీవించేవానికి హెచ్చరికగా, దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయాలని ఆయన సెలవిస్తూ, నువ్వు అలా చేయని ఎడల దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకుందువు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరు ఎందుకు మరణమునందుదురు అని యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెబుతున్నారు. దుర్మార్గుడు మరణమునందు దిశగా వెళ్తున్న కారణంతో దేవుడు ప్రవక్తలను కావలివానిగా సందేశమునిచ్చి తన మాటనిచ్చి హెచ్చరింపజేస్తూ ఉన్నారు. కానీ ద్వేషంతో కాదని కావలివాని గురించి మనం గమనించాలి, గ్రహించాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ప్రవక్తలను గూర్చి ఇలా చెప్పబడింది. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయ విధులను గూర్చి మీరు విమర్శించినప్పుడు మీ మీదికి దేవుని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయాలి. మీరు అలాగూ చేసిన ఎడల అపరాధులు కాక ఉందురు అని దేవుడు ఇర్మియాతో చెబుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనంలో కలగనిన ప్రవక్త ఆ కలను చెప్పవలను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. నా మాట అగ్ని వంటిది కాదా,
బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? నా మాటను చెప్పక దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని అని 30వ వచనంలో ప్రభు చెబుతున్నారు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనంలో, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. మనం వెళ్ళే రోడ్డులో, మార్గంలో, వంకరల దగ్గర, కల్వర్టుల దగ్గర, క్రాస్ రోడ్డుల దగ్గర రహదారుల జాగ్రత్తలు తెలియజేయడానికి అక్కడ సైన్ బోర్డ్స్ ఉండి, ప్రమాదపు మలుపు, ప్రమాదములు జరుగు స్థలము, ఇరుకు కల్వర్టు, మీ వేగం 20కి తగ్గించండి అని హెచ్చరిక. వేగంగా వెళ్ళేవారికి ఎంతో ఇబ్బందిగా ఉందని ఆ హెచ్చరించే బోర్డును దాని చోటు నుండి తొలగిస్తామా? ఇది సరి అయిన పద్ధతి కాదు. హెచ్చరింపబడి ప్రమాదం నుండి తప్పించుకోవాలి. ఇర్మియాతో దేవుడు 1వ అధ్యాయం 17వ వచనంలో, నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును అని హెచ్చరించారు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను వారికి తెలియజేయుము అని చెప్పారు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయమని చెప్పారు. కావలి వారి హెచ్చరిక విని జీవితాలను కాపాడుకుందాం. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను. ఆమెన్.